The news sponsored by Vaira Family Restaurant, National Highway, Tetegunta. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. అందరికీ నమస్కారం. 2024 సంవత్సరంలో తుని నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడమే కాకుండా యనమల దివ్య గారిని మంచి మెజారిటీతోటి గెలిపించినటువంటి సంవత్సరం 2024. అదే సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ చాలా హామీలు తుని నియోజకవర్గ ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఆ హామీలన్నీ కూడా వీలైనంత వరకు కూడా ఈ సంవత్సరంలో చాలా వరకు కూడా ఎమ్మెల్యే గారు, తెలుగుదేశం పార్టీ అవన్నీ కూడా పరిష్కరించడానికి పూనుకోవడం జరిగింది. చాలా పరిష్కరించారు కూడా. అయితే ఈనాడు 2025 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2026 సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నాం. ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా సంతోషకరమైనటువంటి సంవత్సరంగా ఉండాలి. ప్రజలు ఆశించేటువంటి ఆశయాలన్నీ కూడా నెరవేరే విధంగా ఈ నూతన సంవత్సరం ఉంటుందనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈ నూతన సంవత్సరం సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నియోజకవర్గంలో ప్రజలకు కానీ, రాష్ట్రంలో సోదరులు కానీ, సోదరుమణులు కానీ, ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఈ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. చాలామంది కొత్త సంవత్సరం రాగానే ఆశలు ఉంటాయి. ఆశలన్నీ నెరవేర్చేటువంటి బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ఉంటుంది. ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళు నూతన సంవత్సరాన్ని సంతోషంగా జరుపుకోవడమే కాకుండా ప్రజల యొక్క ఆశలను కూడా నెరవేర్చే దిశలో ప్రభుత్వాలు కూడా పనిచేయాలని ఆశిస్తూ ఉన్నాం. ఆ విధంగా ఈ నూతన సంవత్సరం 2026 సంవత్సరం ఒక సంతోషకరమైనటువంటి సంవత్సరంగా, ఒక ఆశలు నెరవేర్చేటువంటి సంవత్సరంగా మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియవస్తూ సెలవు తీసుకుంటున్నాం. వై ఛానల్ ప్రేక్షకులకు, గౌరవనీయులైనటువంటి యనమల రామకృష్ణ గారికి, మన ఎమ్మెల్యే యనమల దివ్య గారికి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ నూతన సంవత్సరం అందరూ అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతోటి వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. వై ఛానల్ ప్రేక్షకులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. 2025కి వీడ్కోలు పలుకుతూ 2026కి స్వాగతం పలుకుతాం. ఈ నూతన సంవత్సరంలో మీ అందరి జీవితాల్లో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, మరి రైతు పసిడి పంటలతో కలకలలాడాలని, ఆ భగవంతుడు మీ జీవితాల్లో ఆనందం నింపాలని మరొక్కసారి మీ అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి వై ఛానల్ అనతి కాలంలోనే జిల్లాల స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఒక ప్రత్యేకమైన ఛానల్గా గుర్తింపు పొందింది. ఆ యాజమాన్యం రాజేష్ గారికి, రాంబాబు గారికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. వై ఛానల్ ప్రేక్షకులకి, తుని నియోజకవర్గ ప్రజలకు మరియు కూటమి నాయకులకు, కార్యకర్తలకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా వై ఛానల్ యాజమాన్యానికి, అలాగే వై ఛానల్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలుపుతూ, 2025 సంవత్సరానికి స్వస్తి పలుకుతూ, 2026 రాబోయే సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, అలాగే జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులు, బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు, అలాగే తుని నియోజకవర్గంలో మొత్తం మీద అందరూ కూడా మొన్న 2024 ఎలక్షన్లో యనమల దివ్య గారికి ఘనమైన విజయం అందించినటువంటి తుని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, మరి రాబోయే సంవత్సరంలో కూడా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ప్రజలందరూ బాగుండాలని, మరి దానికి తగ్గట్టుగా ఆ భగవంతుడి ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటూ, మరి అలాగే ఇప్పటి వరకు
తుని నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి ఇంకా రెట్టింపు అభివృద్ధి రాబోయే సంవత్సరంలో యనమల దివ్య గారి తరపున యనమల రామకృష్ణుడి గారి ఆశీస్సులతోటి ఇంకా నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలని, ఆ జరగడానికి అభివృద్ధికి ఆ భగవంతుడి ఆశీస్సులు కూడా ఎమ్మెల్యే గారికి ఇవ్వాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరొకసారి తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. వైశాన్ ప్రేక్షకులకు అభిమానులకు అందరికీ కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మనందరి ఆశాజ్యోతి గురువర్యులు శ్రీ యనమల రామకృష్ణ గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు, ఆర్థిక శాఖ మంత్రులైనటువంటి గురువర్యులు యనమల రామకృష్ణ గారికి నమస్కరించుకుంటూ, అదేవిధంగా మన అందరి ఆడబిడ్డ, మన తుని శాసనసభ్యురాలు, ప్రభుత్వ చీఫ్ విప్ అయినండి యనమల దివ్య గోపీనాథ్ మేడం గారికి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మన తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకు, కూటమి నాయకులకు, జనసేన నాయకులకు, బీజేపీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరిన నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా తుని పట్టణ ప్రముఖులకు అందరికీ కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా నందమూరి అభిమానులకి, పవన్ కళ్యాణ్ అభిమానులకి అందరికీ కూడా ప్రత్యేక నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ ఇనిగంటి సత్యనారాయణ. అందరికీ నమస్కారం అండి. ముందుగా మన పాలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు, గౌరవనీయులైన శ్రీ యనమల రామకృష్ణ గారికి మరియు తుని శాసనసభ్యురాలు, ప్రభుత్వ విప్, మా అందరి దైవం అయిన దివ్య గారికి నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు, కూటమి సభ్యులకు, పట్టణ ప్రజలందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరిన నూతన సంవత్సర శుభాకాంక్షలు. గత సంవత్సరం ఎటువంటి ఆటుపోట్లు వచ్చినా అన్నీ తేరుకొని పైకి ఎలా వచ్చామో అటువంటి ఆటుపోట్లను కూడా ఎదిరించి ఈ నూతన సంవత్సరం ఇంకా అందరూ ఆయురాగ్యాలతో, ఐశ్వర్యాలతో తొలుతూగాలని చెప్పేసి మొత్తం అందరికీ పేరు పేరిన సంక్రాంతి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ధన్యవాదములు. 2025 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2026 సంవత్సరం స్వాగతం పలుకుతూ, మరి కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం అంటే మనందరికీ ఒక కొత్త ఆలోచనలు, కొత్తగా కొన్ని ఆశయాలు, కొన్ని లక్ష్యాలు చెయ్యాలి, ఈ సంవత్సరంలోనే సరే చేయాలి, పూర్తి చేయాలని చెప్పి సంకల్పిస్తుంటాం. మరి అటువంటి ఆశయాలు, లక్ష్యాలు కూడా మీరు సాధించి నెరవేరాలని, మీరు పురోభివృద్ధి సాధించాలని, మరి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ, మరి అలాగే బీజేపీ, జనసేన, కూటమి పార్టీ నాయకులకు, అభిమానులకు, మీరు అందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే మన పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణ గారు, మన గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి యనమల దివ్య గారి యొక్క ఆలోచనల మేరకు, వారి యొక్క స్ఫూర్తితో తుని నియోజకవర్గం, ముఖ్యంగా చెప్పాలంటే తుని పట్టణం మరి ఈ సంవత్సరంలో, కొత్త సంవత్సరంలో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని చెప్పి సందర్భంగా నేను ఆశిస్తూ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. ముందుగా వైశాన్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025కి వీడ్కోలు చెప్పుకుంటూ 2026కి వెల్కమ్ చెప్తా పూజ్యులు, పెద్దలు, గౌరవనీయులు యనమల రామకృష్ణ గారికి మరియు యనమల దివ్య గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ నియోజకవర్గ కూటమి నాయకులకి, మా ఎస్ఎన్నవరం పంచాయతీ ప్రజలకి, మా సొసైటీ స్టాఫ్కి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా గవర్నమెంట్ పెట్టే పథకాలన్నీ అందరూ వినియోగించుకోవాలని, కొత్త సంవత్సరంలో మరిన్ని పథకాలు వస్తాయి కాబట్టి అందరూ ఇంకా బాగా వినియోగించుకోవాలని కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటాం. అందరికీ నమస్కారాలండి. ముఖ్యంగా వై ఛానల్ సిబ్బందికి, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, జనసేన, బీజేపీ కుటుంబ సభ్యులకి, తుని పట్టణ నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా మహిళా నాయకులకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మన 2025 సంవత్సరంలో ఎలాగైతే అభివృద్ధి సాధించుకున్నామో అలాగే 2026 సంవత్సరంలో కూడా మన తుని పట్టణాన్ని, తుని నియోజకవర్గాన్ని కూడా ఇంకా మరింత అభివృద్ధి పరచుకోవాలని కోరుకుంటూ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ నమస్కారాలు. నూతన సంవత్సర సందర్భంగా వై ఛానల్ యాజమాన్యానికి, అలాగే సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే మన యనమల రామకృష్ణ గారు, సీనియర్ నేత, మాజీ మంత్రివర్యులు, వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.
అలాగే మన ఎమ్మెల్యే గారు యనమల దివ్య గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. వారు మన నియోజకవర్గాన్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్తున్నారు. దేదీప్యమాన్యంగా దినదిన అభివృద్ధి ఎంతో కృషి చేస్తూ వరద పారినట్టు ఫండ్స్ తీసుకొచ్చి నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్న మరి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అలాగే జనసేన నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వైద్యాల సిబ్బందికి, ఎండి గారికి, ఈఓ గారికి అందరికీ నా శుభాకాంక్షలు. అలాగే పెద్దలు పాలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణ గారికి, ఎమ్మెల్యే దివ్య మేడం గారికి, తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ప్రజలకి మరియు కూటమి నాయకులు బీజేపీ జనసేన మిత్రులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. గురువర్యులు యనమల రామకృష్ణ గారికి, ప్రభుత్వ విప్ యనమల దివ్య గారికి నా నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. తుని నియోజకవర్గ రైతులకు ఈ సంవత్సరం నీరు సక్రమంగా అందింది, పంటలు కూడా బాగా పండాయి. వాళ్ళకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే కూటమి నాయకులకు, నా శ్రేయోభిలాషులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుగా తుని నియోజకవర్గ పెద్దలు, పూజ్యులు, రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడి గారికి, అలాగే మా తుని నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి శ్రీమతి యనమల దివ్య గోపీనాథ్ గారికి, అలాగే ఈ తుని నియోజకవర్గ ప్రజలకు, శ్రేయోభిలాషులకు, మా మిత్రులకు, మా నియోజకవర్గ స్థాయి నాయకులకు అందరికీ కూడా వైస్ ఛానల్ వారికి, వైస్ ఛానల్ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ నియోజకవర్గానికి గత 2 సంవత్సరాల్లో సంవత్సరం 8 నెలల్లో జరిగినటువంటి అభివృద్ధి కంటే రానున్న కొత్త రోజులు సంవత్సరంలో మరింతగా నిధులు తీసుకురావాలని, మరింతగా నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ, వైస్ ఛానల్ తరపున నా తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. వైస్ ఛానల్ ప్రేక్షకులకు మరియు మా గురువర్యులు పూజ్యులు యనమల రామకృష్ణ గారికి, మా ఎమ్మెల్యే యనమల దివ్య గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలోకి అడుపెడుతున్నాం కాబట్టి ముఖ్యంగా మన ప్రీతం నాయకులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణ గారికి, అలాగే మా ఎమ్మెల్యే దివ్య మేడం గారికి, అలాగే సీనియర్ నాయకులు యనమల రాజేష్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. అలాగే మా తొండంగి మండలంలో ఉన్న 22 పంచాయతీ ప్రెసిడెంట్లకు, అలాగే కార్యకర్తలకు, నాయకులందరికీ మరొకసారి ధన్యవాదాలు. అలాగే మా పిరమలపురం పంచాయతీ నాయకులకు, కార్యకర్తలకు, గ్రామ ప్రజలకు పేరు పేరున నా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కొత్త సంవత్సరంలో అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో మంచి ఉన్నతమైన స్థానాలకి అందరూ కూడా క్షేమంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం అండి, నా పేరు అంగుళ సుధాకర్, నేను ఉంటుమాట పంచాయత్ సర్పంచ్ని. వైస్ ఛానల్ ప్రేక్షకులందరికీ మరియు తుని నియోజకవర్గ సీనియర్ నాయకులైన మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణ గారు, అలాగే తుని శాసనసభ్యురాలైన యనమల దివ్య గారు, అదేవిధంగా మరొక సీనియర్ నాయకులైన యనమల రాజేష్ గారు, ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణ గారికి, అలాగే ప్రభుత్వ విప్ తుని శాసనసభ్యురాలు యనమల దివ్య గారికి నూతన సంవత్సరం వారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ,
ఆయన ఇంకా సముద్రాన్ని ఇచ్చి అన్నిన్న పదవులు అలంకరిస్తూ ఈ నియోజకవర్గానికి ఇంకా అభివృద్ధికి శక్తినివ్వాలని కూడా ఈ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వైశాన్ల ప్రేక్షకులకి నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన తుని ముద్దుబిట్ట యనమల రామకృష్ణ గారికి, అలాగే తుని శాసనసభ్యురాలు ప్రభుత్వం వైపు యనమల దివ్య గారికి, యనమల రాజేష్ గారికి, ఆల్ ఇండియా అసోసియేషన్ కాకినాడ సాప్ర ప్రెసిడెంట్ అయిన మా సత్య సూర్యనారాయణ రెడ్డి గారు పెదబాబు గారికి, కూటమి నాయకులకి, పార్టీ కార్యకర్తలకి, ప్రజలకి నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం 2020 సంవత్సరం ముగించుకుని 2026 సంవత్సరంలోకి అడుగు పెడుతున్నందున మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, మాజీ మంత్రివర్యులు కొల్టిపేరి సభ్యులు 2 తెలుగు రాష్ట్రాలను శాసించిన దురంధరుడు మా గురువర్యులు యనమల రామకృష్ణుడి గారికి, మా ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు శాసనసభ్యురాలు మా శ్రీమతి యనమల దివ్య గారికి, సీనియర్ నాయకులు యనమల రాజేష్ గారికి, అలాగే తుని ప్రజానికానికి, అలాగే తొండింగ మండలం, ముఖ్యంగా తొండింగ మండలం ప్రజానికానికి, ఎంపీపీలకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, కార్యకర్తలకు, నాయకులకు, మరి ముఖ్యంగా పెరుమలపురం పంచాయతీ ఎంపీటీసీలకు, సర్పంచులకు, ప్రజానికానికి, కుటుంబ సభ్యులందరికీ, ప్రతి కార్యకర్తకి, ప్రతి నాయకుడికి పేరు పేరున నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులు గురువర్యులు మన ప్రియతమ నేత యనమల రామకృష్ణుడు గారు, మన శాసనసభ్యురాలు ప్రభుత్వ విప్ తుని నియోజకవర్గ ఎమ్మెల్యే యనమల దివ్య గారు, అలాగే కూటమిలో నాయకులకు, కార్యకర్తలకు, శ్రేయాభిలాషులకు, తుని నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2026 మీ కుటుంబంలో ఎన్నో మంచి సంతోషకరమైన కార్యక్రమాలు జరగాలని, ప్రభుత్వం అయిపోయిన మేడం గారి ద్వారా మీ అందరికీ మంచి అభివృద్ధి జరగాలని కోరుకుంటూ తుని నియోజకవర్గ ప్రజల తరపు నుంచి, నా తరపు నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలు. వైచాన్ ప్రేక్షకులకు మరియు మా గురువర్యులు శ్రీ యనమల రామకృష్ణ గారికి మరియు మా నియోజకవర్గ ఎమ్మెల్యే యనమల దివ్య మేడం గారికి, అందరికీ మా నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా గౌరవ పాలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు, గురువర్యులు శ్రీ యనమల రామకృష్ణ గారికి మరియు తుని నియోజకవర్గ శాసనసభ్యురాలు ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్యమ్మ గారికి మరియు తుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జనసేన కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలకు మరియు నా స్నేహితులకు, శ్రేయోభిలాషులకు, వైచానల్ ప్రేక్షకులకు ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. గౌరవ యనమల రామకృష్ణ గారి సూచనల మేరకు, దివ్యమ్మ గారి నాయకత్వంలో మన గ్రామాలు, తుని పట్టణము అన్నీ కూడా మరింత అభివృద్ధి చెంది ప్రభుత్వము ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి 2029 ఎన్నికలలో ఘన విజయం సాధించడానికి కావలసిన పునాదులను ఏర్పరచగలమని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా మాజీ మంత్రివర్యులు యనమల రామకృష్ణ గారికి, తుని ఎమ్మెల్యే మేడం గారికి, యనమల సీనియర్ నాయకులు యనమల రాజేష్ గారికి, వై ఛానల్ ప్రేక్షకులందరికీ 2026 తరఫున నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. వైశ్యాలకు, అలాగే మా గురువునీయులు యనమల రామకృష్ణ గారికి, ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే దివ్య గారికి, మా సీనియర్ నాయకులు యనమల రాజేష్ గారికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. వై ఛానల్ ప్రేక్షకులకు, అలాగే తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు యనమల రామకృష్ణుడు గారికి, అలాగే తుని నియోజకవర్గం ఎమ్మెల్యే శాసనసభ్యురాలు మరియు ప్రభుత్వ విప్ యనమల దివ్య గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా సీనియర్ నాయకులు యనమల రాజేష్ గారికి శుభాకాంక్షలు. వై ఛానల్ ప్రేక్ష మహాశైలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు
మా గురువర్యులు యనమల రామకృష్ణ గారికి, తునిజవర్గ అభివృద్ధి ప్రధాని శ్రీమతి యనమల దివ్య గారికి, మరి కూటమి నాయకులకి కార్యకర్తలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు మన తుని నియోజకవర్గ ఎమ్మెల్యే గారు యనమల దివ్య గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన సీనియర్ నాయకులు, మన పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణ గారికి కూడా మన నూతన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మన యువ నాయకులు రాజేష్ అన్న గారికి కూడా ఈ యొక్క అద్దరిపేట గ్రామ టీడీపీ కార్యకర్తలు మరియు జనసేన కార్యకర్తలు మరియు గ్రామ ప్రజల తరపు నుంచి నూతన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క 2026 సంవత్సరంలోని అడుగుపెట్టి ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉంటూ ఈ యొక్క మన ప్రజలందరూ ఆశీస్సులు యనమల దివ్య గారి పైన ఉంటూ ఆవిడ మళ్ళా 2029లో కూడా అత్యధిక మెజార్టీతో తుని నియోజకవర్గం నుంచి ప్రజలందరూ గెలిపించాలనేసి మనం ఈ నూతన సంవత్సర సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి యనమల దివ్య గారికి నూతన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు ముత్తు వెంకటరమణ. నాది తొండగ మండలం, అద్దరిపేట పంచాయతీ అండి, అద్దరిపేట గ్రామం. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్దలు గౌరవనీయులు యనమల రామకృష్ణుడు గారికి, అలాగే ఎమ్మెల్యే గారు యనమల దివ్య గారికి, యువ నాయకులు రాజేష్ గారికి 2026 శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నామండి. అలాగే మా బియ్యం గారు అభివృద్ధి కోసం ఎంతో ముందుకు పోతున్నారు. మరి ఆ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని రాబోయే 2029లో అత్యధిక మెజార్టీతో మళ్ళీ గెలిపిస్తామని అద్దరిపేట కార్యకర్తల తరఫున, గ్రామం తరఫున మేము శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఆవిడ అండదండలు అన్నీ కావాలని కోరుకుంటూ మరి దివ్యమ్మ గారికి అందరూ అండగా ఉంటామని తెలియపరుస్తున్నాం. ఇట్లో అద్దరిపేట గ్రామ కార్యకర్తలండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కోరుతున్నాం. యనమల దివ్యమ్మ గారికి శుభాకాంక్షలు. ముందుగా వైట్ ఛానల్ ప్రేక్షకులందరికీ నా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి మంత్రులు, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి పరుగులెత్తిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, వారి యొక్క అండదండలతో మన తుని నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో పరుగులెట్టిస్తున్న శ్రీమతి యనమల దివ్య గారికి, మరియు పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణ గారికి, మన తుని నియోజకవర్గ నాయకులకి, కార్యకర్తలకి, మన సహకార సంస్థ రైతులకి, మొత్తం తుని నియోజకవర్గ 50 మంది ప్రజానీకానికి, నా సహచర నాయకులకి, కార్యకర్తలకి అందరికీ ఈ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా వైట్ ఛానల్ ప్రేక్షకులకి శ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మన నియోజకవర్గ ముద్దుబిడ్డ శ్రీ యనమల రామకృష్ణ గారికి, ఎమ్మెల్యే శ్రీ యనమల దివ్య గారికి, కూటమి నాయకులకు, కార్యకర్తలకు, నియోజకవర్గ ప్రజలకు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. యనమల దివ్య గారు ఎక్కడికక్కడ సమస్యలు తీర్చి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకంలో నడిపిస్తున్నారు. కాబట్టి మన ప్రజల అందరూ ఆశీస్సులు మేడమ్మ గారికి ఎల్లవేళలా ఉండి మళ్ళీ ఎమ్మెల్యే అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ టైం మంత్రిగా మన నియోజకవర్గంలో అడుగు పెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైట్ ఛానల్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే మా జనసేన అధ్యక్షులు శ్రీ కొన్నిదేరి పవన్ కళ్యాణ్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే మా నియోజకవర్గ పెద్దలు, సీనియర్ నాయకులు, పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణ గారికి, మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి, కూటమి నాయకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా మా కూటమి ప్రభుత్వం తరపున ఇస్తున్న పథకాలన్నీ సంక్షేమ పథకాలు అయితేనే అన్నీ కూడా మంచిగా తీసుకుంటూ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ వైట్ ఛానల్ ప్రేక్షకులు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే మా గౌరవనీయులు పెద్ద అయిన శ్రీ యనమల రామకృష్ణుడి గారికి, తుని నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ యనమల దివ్యమ్మ గారికి, అలాగే ఎస్ఎన్వరం గ్రామ ప్రజలకు అందరికీ ఇదే మా నూతన సంవత్సర 2026 శుభాకాంక్షలు. ముందుగా వైట్ ఛానల్ అటువంటి మీడియా వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు, అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా గురువర్యులైనటువంటి
యనమల రామకృష్ణుడు గారికి, అదేవిధంగా ప్రభుత్వ విప్ తుని నియోజకవర్గం శాసనసభ్యురాలైనటువంటి మా ప్రీత నాయకురాలు యనమల దివ్య గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అయినటువంటి యనమల రాజేష్ గారికి, అదేవిధంగా తుని నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ సభముఖంగా నేను నూతన సంవత్సరం శుభాకాంక్షలు, అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. టీడీపీ సీనియర్ నాయకులు, పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు శ్రీ యనమల రామకృష్ణుడు గారికి, అలాగే తుని నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ యనమల దివ్య గారికి మరియు తుని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. వైచానల్ అభిమానులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా తుని నియోజకవర్గ ఆరాధ దైవం యనమల రామకృష్ణ గారికి, అలాగే మా ఎమ్మెల్యే గారైన యనమల దివ్య మేడం గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా సీనియర్ నాయకులు యనమల రాజేష్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.